శ్రావణి, హిమజ, కృష్ణవేణి, పద్మావతి ఒకే చోట కాలేజీ బస్సు ఎక్కేవారు. వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు హిమజ అందరికీ తను చదివిన యండమూరి మల్లాది నవలలు, చూసిన సినిమాలు చెప్పేది. అందరూ కూడా చూసిన సినిమాల గురించి ముచ్చటించుకునేవారు. ఆ సమయంలో కొందరు కుర్రాళ్ళు వాళ్ళకు సైటు కొట్టేవారు. అందులో విల్సన్ అనేవాడు శ్రావణికి లైన్ వేసేవాడు. శ్రావణి కాలేజ్ బస్సు దిగేసరికి సైకిల్‌తో హాజరయ్యేవాడు. పద్మావతి శ్రావణితో అదిగోనే నీ విల్సన్ నీ కోసం రెడీ అయిపోయాడు అని ఆట పట్టించేది. శ్రావణి అతడి విషయం తేలికగానే తీసుకుంది గానీ, ఒకసారి అతను హాస్టల్లో ఉన్న శ్రావణి ఫ్రెండ్‌కి ఆ అమ్మాయి కేర్ ఆఫ్ అడ్రస్‌తో శ్రావణి పేరున ఉత్తరం పోస్ట్ చేశాడు. ఆ అమ్మాయి శ్రావణి నీకేదో ఉత్తరం వచ్చింది అని అందించింది. అది చదివిన శ్రావణి విల్సన్ వ్యవహారం ముదురుతున్నదని తమ్ముడికి చెప్పింది. తమ్ముడు తన ఫ్రెండ్స్‌కి చెప్పాడు. వాళ్ళేం చేశారో గానీ, ఆ తరువాత విల్సన్ శ్రావణి జోలికి రాలేదు. తన కూతురు బోటనీ టెక్స్ట్ నుంచి వేణుమాధవ్ అనే అబ్బాయి పేరు మీద వ్రాసిన ఉత్తరం చూసినప్పటి నుంచి రాఘవరావు గారు చదవకపోయినా చిన్నపాటి అనుమానం ఏర్పడింది. సంస్కారం ఆయన్ను ఉత్తరం చదవకుండా ఆపింది గాని వివేకం ఏదైనా పొరపాటు జరగబోతున్నదేమో అని హెచ్చరించింది. అందుకే తన సంస్కారాన్ని కొంచెం సేపు ప్రక్కన పెట్టి కూతురి భవిష్యత్తు కోసం ర్యాకులోని బుక్స్ వెతికాడు. అందులో వేణుమాధవ్ శ్రావణికి వ్రాసిన ఉత్తరాలు దొరికాయి. అవి చూసిన రాఘవరావు తన అనుమానం నిజమేనని రుజువు చేసుకున్నాడు. అదే సమయానికి అక్క గదిలోకి వచ్చిన కొడుక్కి ఆ ఉత్తరాలు చూపిస్తూ ఏమిటిది అని ప్రశ్నించాడు. నాన్న, వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. అందుకే ఉత్తరాలు వ్రాసుకుంటున్నారు. ఆ అబ్బాయి నాకు తెలుసు, మంచివాడు, అక్కకు సరైన సంబంధం అన్నాడు. రాఘవరావు గారు లోతుగుండె మనిషి. అందుకే ఆవేశపడిపోలేదు. చదువుకునే వయసులో ప్రేమలేమిటి? చదువు ప్రక్కదారి పట్టదు అన్నారు. భార్గవ మౌనం వహించాడు. సరే, అక్కతో ఈ విషయం చెప్పకు, నేను మాట్లాడతాను అన్నారు. అందుకు భార్గవ అంగీకరించాడు. కానీ భార్గవ అక్కకు చెప్పకుండా ఉండలేకపోయాడు. మొదట శ్రావణి భయపడింది. ఒకసారి తప్పుపోయినా మరోసారి ఉత్తరాలు తండ్రి కంటపడడం ఆమెకు ఆందోళన కలిగించింది. తండ్రి ఏం మాట్లాడకపోవడం గమనించి అది ఒకందుకు మంచిదే అనుకుంది. తన మనసు తెలిసిపోయిందని భావించింది. వారం తరువాత రాఘవరావు భార్యతో కలిసి దగ్గర చుట్టాలమ్మాయి పెళ్లికి ప్రక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. ఇద్దరు స్కూటర్ మీద పెళ్లికి వెళ్లారు. సమయం చూసుకుని మీనాక్షమ్మ భర్తకు కూతురు ప్రేమ వ్యవహారం చెప్పి మంచి సంబంధం అంటున్నారు, ఒకసారి వెళ్ళి చూసిరండి అని అన్ని విధాలుగా బాగుంటే మాట్లాడవచ్చు అన్నది. రాఘవరావు గారు చూద్దాం అన్నారు. శ్రావణి పెళ్లి విషయం చర్చలో ఉండగా ఆమెకు వేణు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. నిన్ను చూడాలనిపించి మీ ఊరు ఫలానా తేదీన వస్తున్నాను అన్నది లేఖ సారాంశం. ఆ విషయం తెలిసి శ్రావణి ఎంతో సంబరపడింది. వేణుమాధవ్ వస్తున్న విషయం తెలిసిన ఆమె స్నేహితురాలు నీ కలల రాకుమారుడు వస్తున్నాడు, మమ్మల్ని మర్చిపోకు అని జోకులు వేశారు. అతను వస్తే తామిద్దరం ఎక్కడ కలవాలి అన్న ప్రశ్న శ్రావణి మనసులో ఏర్పడింది. విషయం తల్లికి తమ్ముడికి చెప్పింది. వాళ్ళు ఎక్కడో ఎందుకు, మన ఇంటికే రమ్మని చెప్పు, మేము చూస్తాం. నాన్నకు ఈ విషయం సూచాయిగా తెలుసు కాబట్టి ఆయన కూడా ఏమనరు అని సలహా ఇచ్చారు. శ్రావణికి ఆ సలహా నచ్చింది. ఆమె దగ్గర ఎప్పుడో ఉత్తరంలో వేణు వ్రాసిన ఫోన్ నంబర్ ఒకటి ఉంది. అంతవరకు ఎప్పుడూ మాట్లాడలేదు. ఈసారి ఫోన్ చేసి అతనితో మాట్లాడి తమ ఇంటికే వచ్చేయమని చెప్పాలని అనుకుంది. విషయం తెలిసి ఫ్రెండ్స్ కలిశారు. నలుగురు పోస్ట్ ఆఫీస్కు వెళ్ళి ట్రంక్ కాల్ బుక్ చేశారు. శ్రావణికి భలే ఉద్వేగంగా ఉంది. తొలిసారి వేణుతో మాట్లాడబోతున్నదని స్నేహితురాలు జోకులతో అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అక్కడే ఉన్న పోస్ట్ మ్యాన్ శివయ్య వాళ్ళను పలకరించి ఉత్తరాల నుంచి ఫోన్ వరకు వచ్చారంటే త్వరలో పప్పు భోజనాలన్నమాట అన్నాడు నవ్వుతూ. నీ నోటి మాట నిజమైతే నీకు మంచి బహుమానం ఇస్తాను అంది శ్రావణి. ఆమె మాట నిజం చేస్తూ ఫోన్ మ్రోగింది. శ్రావణి ట్రంక్ కాల్ మాట్లాడుతూ దయచేసి వేణుమాధవ్ గారిని పిలుస్తారా అని అడిగింది. ఫోన్ తీసిన ఆవిడ ఒక్క నిమిషం అని చెప్పి వేణుమాధవ్ని పిలిచింది. ఫోన్ మాట్లాడిన వేణు అటు ఉన్నది శ్రావణి అని తెలిసి ఆశ్చర్యపోయాడు. అతని స్వరం విన్న శ్రావణి ఎంతో థ్రిల్గా ఫీల్ అయింది. మీరిక్కడికి వచ్చినప్పుడు హోటల్లో దిగవద్దు, డైరెక్ట్గా మా ఇంటికి వచ్చేయండి, మా నాన్నగారు కూడా మిమ్మల్ని ఆహ్వానించారు అని ఇంటి గుర్తులు చెప్పింది. ఆ తరువాత అతని మొహమాటం గుర్తుకు వచ్చి ఇంటికి రావడం ఇబ్బంది అనుకుంటే మా కాలేజీకి రండి, ఇద్దరం ఇంటికి వెళదాం అని చెప్పింది. అతను అంగీకారం తెలిపాడు. ఫోన్ మాట్లాడడం అయిన తరువాత స్నేహితురాలు శ్రావణితో చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆ సంతోష సమయం సెలబ్రేట్ చేసుకోవడానికి ఆమె వాళ్లకు కిల్లీ బడ్డి దగ్గర గోల్డ్ డ్రింక్స్ ఇప్పించింది. వేణుమాధవ్ వచ్చే సమయం దగ్గర పడుతున్న కొద్దీ శ్రావణి మానసిక పరిస్థితి ఉద్విగ్నమయ్యింది. ఎదురు చూసిన రోజు రానే వచ్చింది.
శ్రావణి మంచి కూరలు వండు అని తల్లికి చెప్పి కాలేజీకి వెళ్ళింది. వేణుమాధవ్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తానని చెప్పాడు. ఆ రోజు క్లాసులో చెప్పిన పాఠాలు శ్రావణి బుర్రకు ఎక్కలేదు. అతనితో ఏం మాట్లాడాలి? అతను మొహమాటస్తుడు. ఎక్కువ మాట్లాడకపోవచ్చు. తను చొరవ చూపితే ఏమనుకుంటాడో? ఇంటి దగ్గర అతన్ని అమ్మా నాన్న ఎలా స్వాగతిస్తారో? నాన్న ఈ సంబంధం అంగీకరిస్తాడో లేదో? ఇటువంటి సందేహాలు శ్రావణి బుర్రలో జోరీగల్లా తిరిగాయి. 1:30కు శ్రావణి, పద్మావతి కాలేజీ నుంచి బయటకు వచ్చి గేటు దగ్గర ఉన్న నీడలో నిలబడి వేణు రాక కోసం ఎదురుచూడసాగారు. శ్రావణి కళ్ళు కనుచూపు మేరకు అతని కోసం గాలిస్తున్నాయి. పద్మావతితో మాట్లాడుతున్నదే గాని మనసు మనసులోనే లేదు. సాయంత్రం 4 దాటినా వేణు రాలేదు. టెన్షన్‌తో కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది. జ్వరం కూడా వచ్చినట్లు తోచింది. పద్మావతితో నాకు జ్వరం వచ్చేట్లు ఉంది. నేను ఇంటికి వెళుతున్నాను. వేణువుకి ఇంటి గుర్తు చెప్పాను. వస్తే అక్కడికి వస్తాడులే అని చెప్పింది. పద్మావతి శ్రావణి ఒంటి మీద చేయి వేసి చూసి, నిజమే ఒళ్ళు వెచ్చగా ఉంది. ఇక వెళ్ళు అని చెప్పింది. ఇల్లు చేరేసరికి శ్రావణికి జ్వరం మరింత పెరిగింది. ఇంట్లో జ్వరం సంగతి చెప్పి దుప్పటి కప్పుకుని పడుకుంది. ఎంతగానో ఎదురు చూస్తే వేణు రాకపోవడం, తనకు జ్వరం రావడం శ్రావణికి కళ్ళనీళ్లు తెప్పించాయి. శ్రావణికి జ్వరం వచ్చినా వేణు కోసం ఎదురుచూపులు మానలేదు. వాళ్ళు ఉండే ఇల్లు ఊరికి కాస్తంత దూరం, ఫామ్ హౌస్‌లా ఉంటుంది. రాకపోకలు తక్కువ. అందుకే అతను రావడానికి ఇబ్బంది పడతాడేమోనన్నది శ్రావణి ఆందోళన. ఆమె మధ్య మధ్యలో లేచి కిటికీలోంచి చూడడం ఆమె తమ్ముడు గమనించాడు. అక్కా, ఊర్లోకి వస్తే ఇక్కడకు రాలేడా? చిన్నపిల్లాడేం కాదు కదా అని శ్రావణికి ధైర్యం చెప్పాడు. అందుకు శ్రావణి ఉత్తరాలను బట్టి అతను గొప్ప మొహమాటస్తుడని అర్థమైంది. ఇక్కడ దాకా వచ్చి వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు అన్నది. అయితే ఏం చేద్దాం అన్నాడు భార్గవ. ఊళ్ళోకి నీవు మీ ఫ్రెండ్స్ వెళ్ళి అతను ఏ హోటల్లోనైనా బస చేశాడేమో కనుక్కోండి అంది. నీవు చెప్పినట్లే చేస్తాను. నీవు ప్రశాంతంగా ఉండి ఆ జ్వరం తగ్గించుకో. అతని దగ్గర జ్వరంతో ఉండడం బాగోదు అని బయటకు వెళ్ళిపోయాడు. శ్రావణి మనసులో, భగవంతుడా, వేణు ఈ ఊరు వచ్చి ఉండాలి. మా తమ్ముడు కంటపడాలి. మా ఇంటికి రావాలి అని మరలా రవ్వలకొండ మీద కళ్యాణ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంది. భార్గవ అతని స్నేహితులు బృందాలుగా విడిపోయి అన్ని హోటల్స్‌కి వెళ్లి వేణుమాధవ్ అనే అబ్బాయి బస చేశాడేమోనని ఆరా తీశారు. అయితే వారి ప్రయత్నం విఫలమైంది. భార్గవ ఇంటికి తిరిగి వచ్చి ఆ విషయం అక్క చెవిన వేశాడు. అది విన్న శ్రావణి మరింత డీలా పడిపోయింది. ఆ రాత్రి ఆమెకు తిండి సహించలేదు. టాబ్లెట్స్ వలన జ్వరం కొంచెం తగ్గింది. నిద్ర మాత్రం పట్టలేదు. వేణుమాధవ్ వస్తానని ఎందుకు రాలేదు? అతను మాట తప్పే మనిషి కాదు అనిపించింది. మరి ఎందుకిలా చేశాడు? ఇటువంటి ఆలోచనలు ఆమెకు నిద్ర రానీయలేదు. శ్రావణికి భారంగా తెల్లవారింది. బ్రష్ చేసుకుని బ్రెడ్ తిని టాబ్లెట్స్ వేసుకుని పాలు తాగింది. ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళు వేణు కోసం ఎదురు చూడసాగాయి. మనసంతా అతని రూపం పరుచుకుంది. ఇంట్లోని వాళ్ళు అందరూ అల్పాహారం పూర్తి చేసుకుని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా శ్రావణి దృష్టి కిటికీ మీద పడింది. దూరంగా ఒక అబ్బాయి వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఆమెకు అతను వేణుమాధవ్‌లా కనిపించాడు. వెంటనే తమ్ముని పిలిచి, ఒరేయ్ చూడరా, అతను వేణులా ఉన్నాడు అన్నది. అవును అలానే ఉన్నాడు అంటూ భార్గవ బయటకు పరిగెత్తి సైకిల్ మీద అటుగా దూసుకుపోయాడు. అతను ఎప్పుడు వచ్చాడో, ఎందుకు వెనక్కు తిరిగి వెళ్ళిపోతున్నాడో శ్రావణికి అర్థం కాలేదు. భార్గవ వేణుని కలిసి ఇంట్లోకి రాకుండానే వెళ్ళిపోతున్నారేం అని అడిగాడు. ఇక్కడికి వచ్చాక నేను రావడం పద్ధతి కాదు అనిపించింది. అందుకే వెళ్ళిపోతున్నాను అన్నాడు వేణు. భార్గవ వేణు చేయి పట్టుకుని, అలా ఆలోచించకండి. మేమే రమ్మన్నప్పుడు పద్ధతి కాకపోవడం ఏమిటి? అక్క మీకోసం ఎదురు చూస్తున్నది. అదీగాక తనకు జ్వరం కూడా వచ్చింది అని చెప్పాడు భార్గవ. శ్రావణికి జ్వరం అని తెలియగానే వేణు కలవరపడ్డాడు. మారు మాట్లాడకుండా భార్గవ్‌తో కలిసి ఇల్లు చేరాడు. దూరం నుంచి ఇద్దరూ రావడం చూసి శ్రావణి తెగ సంబరపడిపోయింది. అమ్మా, అతను వస్తున్నాడు అని తల్లికి చెప్పింది. కూతురి గొంతులోని సంతోషం ఆ తల్లి పసిగట్టింది. భార్గవ వేణుని ఇంట్లోకి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడు. వేణు చాలా ఇబ్బందిగా ఫీల్ అవ్వసాగాడు. అతను సహజంగా మొహమాటస్తుడు. అందులోని ఇటువంటి వ్యవహారం కొత్త. శ్రావణిని చూడాలనిపించి బయలుదేరిపోయాడు గాని చేసేది తప్పేమోనని మదనపడసాగాడు. మీనక్షమ్మ కాఫీ కప్పుతో వచ్చి, ఏం బాబూ, ఇంట్లో అందరూ కులాసాయేనా అని పలకరించింది. బదులుగా వేణు తల ఊపాడే గాని నోరు విప్పలేదు. ఆమె వంక చూసే సాహసం కూడా చెయ్యలేదు. అతని మొహమాటం గమనించిన మీనాక్షమ్మ కాఫీ కప్పు భార్గవ్‌కి అందించి తను వంటగదిలోకి వెళ్ళింది. లోపల ఉన్న శ్రావణి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఆమె వేణు వచ్చే వరకు 1000 కళ్ళతో ఎదురు చూసింది. ఇప్పుడు అతనికి ఎదురు పడాలంటే ఆమె గుండె దడదడలాడసాగింది. తెలియని సిగ్గు వెంటాడింది. వేణు వచ్చి గంట దాటినా శ్రావణి అతని దగ్గరకు వెళ్ళలేకపోయింది. అది గమనించిన మీనక్షమ్మ కూతుర్ని మందలించింది. నిన్నేమో ఆ అబ్బాయి రాలేదని జ్వరం తెచ్చుకున్నావు.
ఈ రోజు వస్తే దగ్గరకు వెళ్ళడం లేదు. మన ఇంటికొచ్చిన అబ్బాయిని పలకరించడం మన ధర్మం. వెళ్ళి కనిపించు అని గట్టిగా మందలించింది. అమ్మా, అసలే జ్వరం, స్నానం చేయలేదు, బట్టలు మార్చుకోలేదు, ఇలా ఎలా వెళ్ళను అని అడిగింది శ్రావణి. మనసు పడినవాడు చూసేది నీ మనసు గాని నీ ముఖం కాదు. వెళ్ళి అబ్బాయికి కనిపించు అంది మీనాక్షమ్మ. వేణు వస్తే ఎంతో అందంగా ఫ్రెష్గా కనిపించాలని కలలు కన్న శ్రావణి జిడ్డు ముఖంతో సరిగ్గా దువ్వని జుట్టు, నిన్న కాలేజీకి వెళ్ళిన డ్రెస్‌తో అయిష్టంగానే ఉన్నది ఉన్నట్టు గదిలోంచి హాల్లోకి వచ్చింది. ఆమె వచ్చేసరికి వేణుమాధవ్ సోఫా చివర కూర్చుని బయటకు చూస్తున్నాడు. గదిలోంచి వచ్చిన శ్రావణి ఉనికి అతను గమనించలేదు. అది గమనించిన శ్రావణి తనే ధైర్యం చేసి బాగున్నారా అని పలకరించింది. అతను తల తిప్పి ఆమె వంక చూశాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. అది చూసి ఆమె ఉలిక్కిపడింది. శ్రావణి ఎర్రగా ఉన్న అతని కళ్ళను చూసి కలవరపడింది. ఎందుకలా ఉన్నాడు? ఆరోగ్యం బాగాలేదా? లేక ఇంటి దగ్గర ఏమైనా సమస్యలా అని ఆలోచించింది. శ్రావణి ఎలా ఉన్నారు అన్న ప్రశ్నకు వేణుమాధవ్ బాగున్నాను అని క్లుప్తంగా సమాధానం చెప్పాడు. అలా ఉన్నారేం? ఆరోగ్యం బాగుందా అని ప్రశ్నించింది. బాగుంది, కానీ రాత్రంతా నిద్ర పట్టలేదు అన్నాడతను. ఎందుకని అడిగిందామె. నేను ఇలా రావడం సబబు కాదేమో అన్న ఆలోచన నిద్ర దూరం చేసింది. పైగా హోటల్లో దోమలు అని చెప్పాడతను. అది విన్న ఆమె మనసు తేలికపడింది. అలా ఆలోచించవద్దు, ఇక్కడ ఎవరూ అలా భావించడం లేదు అని చెప్పింది. అతను ఇంకా ఏదైనా మాట్లాడతాడా అని ఎదురు చూసిన శ్రావణి అతని మౌనాన్ని బట్టి ఇతగాడు మొహమాటస్తుడు అనుకున్నాను గాని సూపర్ మొహమాటస్తుడు అనుకుంది. ఎప్పుడు వచ్చారు అని తనే సంభాషణకు ఉపక్రమించింది. నిన్న వచ్చాను అన్నాడు. మరి నన్ను కలవలేదు అన్నదామె. కాలేజీకి వచ్చాను, నీవు లేవు అన్నాడు వేణు. సాయంత్రం 4 గంటల వరకు చూశాను, జ్వరం వచ్చి ఇంటికి వచ్చేశాను అన్నది. ఇప్పుడెలా ఉంది అని నోరు విప్పాడు వేణు. జ్వరం తగ్గింది అని చెప్పింది శ్రావణి. మరి కొంచెం సేపటికి ఆమె తండ్రి రాఘవరావు గారు వచ్చారు. శ్రావణి వేణుని తండ్రికి పరిచయం చేసి మిమ్మల్ని కలవడానికి వచ్చారు అని చెప్పింది. ఆయన ఆప్యాయంగా పలకరించి ఉంటావు కదా బాబు, ఖమ్మంలో ఇన్విజిలేషన్ ఉంది అని చెప్పి భోజనం చేసి వెళ్ళిపోయారు. రాత్రి ఎక్కడ ఉన్నారు అని అడిగింది శ్రావణి. వేణు తను బస చేసిన హోటల్ పేరు చెప్పాడు. అది బస్టాండ్కి దగ్గరలో ఉన్న ఒక పురాతన హోటల్. ఆ హోటల్ గోడలు పొగచూరి ఉంటాయి. మీకోసం తమ్ముడు అన్ని హోటల్స్ గాలించాడు, అక్కడ దిగి ఉంటారని ఊహించలేదు అన్నది. ఒక రాత్రికే కదా అని అక్కడ దిగిపోయాను అన్నాడు వేణు. తమ్ముడితో వెళ్ళి సామాను తెచ్చేసుకోండి, ఇక్కడే మాతో పాటు ఉందురు అందామె. వద్దు వద్దు అని కంగారు పడ్డాడు వేణు. అతని కంగారుకు మనసులో నవ్వుకుంది శ్రావణి. అక్కడికి వచ్చిన భార్గవ వేణుని బలవంతం చేసి హోటల్కు తీసుకువెళ్లి గది ఖాళీ చేసి సామానుతో ఇల్లు చేరాడు. వేణు తను ఒకే ఇంట్లో ఉండడం శ్రావణికి సంతోషం అనిపించింది. ఆ సరికి భోజనం ఏర్పాట్లు అయ్యాయి. పప్పు కూర, గోంగూర పచ్చడితో భోజనం వడ్డించారు. వేణు ఇష్టంగా తిన్నాడు. అతను తిన్న పద్ధతి శ్రావణికి ముచ్చటగొలిపింది. వేణుకు కొంచెం మొహమాటం తగ్గి కొద్ది కొద్దిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. సాయంత్రం శ్రావణి, వేణు, భార్గవ అలా బయటకు వెళ్లారు. వాళ్ళ ఇల్లు ఊరికి దూరంగా ఉంటుంది. సమీపాన జమాయిలు తోటలు, నర్సరీలు ఉంటాయి. కబుర్లు చెప్పుకుంటూ చల్లగాలిలో వేణు సరసన నడవడం శ్రావణికి చాలా బాగా నచ్చింది. జీవితాంతం ఇలా కలిసి ఉంటే బావుణ్ణు అని మనసులో అనుకుంది. కొంచెం సేపు తర్వాత పర్వాలేదు, మరీ ముద్దపప్పేం కాదు అనుకుంది శ్రావణి. ఆ ప్రదేశం అంతకు ముందు తిరిగినదే అయినా వేణుతో నడుస్తుంటే శ్రావణికి అది కొత్తగా కనిపించింది. మెల్లగా వెన్నెల పరుచుకుంది. ఎందుకు శ్రావణికి తామిద్దరూ ఒక చెట్టు కట్టును కూర్చుని అతని ఒడిలో తలపెట్టుకుని పడుకోవాలనిపించింది. అసలు ఆ ఆలోచనకి ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది. భార్గవ, అక్కా, ఇక ఇంటికి బయలుదేరదాం, నాన్న వచ్చే సమయం అయింది అన్నాడు. శ్రావణి అయిష్టంగానే వెనుదిరిగింది. వెన్నెల పరుచుకుని తోటలు మరింత శోభాయమానంగా ఉన్నాయి. వాళ్ళు ఇల్లు చేరిన కొంచెం సేపటికి రాఘవరావు గారు కూడా ఇల్లు చేరారు. రాత్రి భోజనాలయ్యాక ఆయన తీరుబడిగా వేణుమాధవ్ కుటుంబం వివరాలు అడిగారు. వాళ్ళ స్వగ్రామం విజయవాడ దగ్గర జగ్గయ్యపేట. వాళ్ళ నాన్నగారు బ్యాంకు మేనేజర్. అది విన్న రాఘవరావు గారు, ఆ అబ్బాయి సంప్రదాయ కుటుంబానికి చెందినవాడు, పైగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు, అమ్మాయి సుఖపడుతుంది అన్న అభిప్రాయానికి వచ్చారు. మంచి రోజు చూసుకుని వచ్చి మీ నాన్నగారితో మాట్లాడతాను అన్నారు రాఘవరావు గారు. అది విన్న శ్రావణి తమ పెళ్లి జరిగిపోయినంత సంబరపడింది. రాఘవరావు గారు లోనికి వెళ్ళి పడుకున్నాక శ్రావణి, వేణు, భార్గవ బయట పూల మొక్కల మధ్య పెద్ద నవారు మంచం వేసుకుని కూర్చున్నారు. ఆకాశంలో నిండు చంద్రుడు బంగారంలా మెరిసిపోతున్నాడు. వెన్నెల పిండారు పోసినట్లు ఉంది. వెన్నెలపడి గులాబీలు వింత రంగు శోభరించుకున్నాయి. రేడియోలోంచి ఊహలు గుసగుసలాడే పాట మంత్రస్థాయిలో వినవస్తుంది. శ్రావణి, వేణుల మనసులు గాలిలో తేలిపోసాగాయి. వారి పడుచు మనసులకు ఆ క్షణాలు మధురాతి మధురంగా తోచాయి.
ఏవో మాట్లాడుకోవాలి అని తపన భార్గవ్ పక్కనే ఉండడం వలన సాధ్యపడలేదు. మెల్లగా మంచు కురవడం మొదలైంది. వెన్నెల పడిన గులాబీల మీద మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. చలిగాలి పెరగడంతో ముగ్గురు లోనికి నడిచారు. తనకు కేటాయించిన గదిలో వేణు నిద్రకు ఉపక్రమించాడు. అంతవరకు అతని సాన్నిధ్యంలో గడిపిన శ్రావణికి వేణుని విడిచి వెళ్లడం బాధగా అనిపించింది. రేపు వేణు వెళ్ళిపోతాడు అన్న ఆలోచన ఆమెకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. తెల్లవారింది. అప్పుడే తెల్లవారిపోయిందా అని బాధపడింది శ్రావణి. అల్పాహారం చేసి వేణు బయలుదేరిపోయాడు. శ్రావణికి తన కూడా బస్టాండ్ వరకు వెళ్ళాలనిపించింది. కానీ తల్లిదండ్రులకు భయపడి అలా చెయ్యలేకపోయింది. వేణు భార్గవ్ సైకిల్ మీద బయలుదేరిపోయారు. శ్రావణి వేణుతో ఉత్తరాలు వ్రాస్తూ ఉండండి అని గుసగుసగా చెప్పింది. వేణు సైకిల్ తొక్కుతుంటే భార్గవ్ వెనక సీటు మీద కూర్చున్నాడు. శ్రావణికి తను విజయవాడలో చూసిన సైకిల్ అబ్బాయి వేణు తలుపుకు వచ్చాడు. ఆమె కనుచూపు మేర వరకు వేణును చూస్తూ అలానే ఉండిపోయింది. వేణుమాధవ్ తాను తిరుపతి వెళ్తున్నట్లు ఇంట్లో శ్రావణి దగ్గరకు వరంగల్ వెళ్ళాడు. అప్పటికి అతను బుక్లోని ప్రేమలేఖ అక్క కూతురు రమ్య చూసింది. ఆ విషయం తల్లి విశాలకు చెప్పింది. తమ్ముడు వరంగల్ వెళ్ళిన విషయం పసిగట్టిన విశాల అతని ప్రేమ వ్యవహారం తల్లిదండ్రుల చెవిన వేసింది. అతని తండ్రి రామచంద్రరావు బ్యాంకు మేనేజర్ కావడం వలన, లోకం తీర తెలిసినవాడు కావడం వలన అంత కంగారు పడలేదు, తొందరపడలేదు. వేణుమాధవ్ తల్లి మాణిక్యమ్మ మాత్రం రక్తపోటు పెంచుకుని టక్కున మంచం ఎక్కేసింది. తలలో నరాలు చిట్లిపోతున్నాయని పోరు పెట్టింది. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న అమ్మాయిలు సక్రమంగా కాపురాలు చేస్తున్న దాఖలాలు లేవని డంకా బజాయించి చెప్పింది. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఆమెకు వేణు తాతయ్య జతకూడాడు. వేణు ఇంజనీరింగ్ చదవడానికి డొనేషన్ కట్టింది అతనే. మనవడికి పెళ్లి కుదిరితే బోలెడి కట్నం వస్తుందని అతను కలలు కంటున్నాడు. దానికి తోడు వేణుకి బోలెడన్న మంచి సంబంధాలు వస్తున్నాయి కూడా. ఇలా ప్రేమ పెళ్ళైతే ఇకపై వేణు చదువుకు తాను పైసా కూడా ఇవ్వనని ఖచ్చితంగా చెప్పేశాడు. వేణుమాధవ్ ఇంటికి చేరేసరికి అక్కడ పెద్ద సీన్ నడుస్తున్నది. తల్లి నిలదీసి అడిగితే వేణు శ్రావణి గురించి నిజాయితీగా నిర్భయంగా తన మనసులోని మాట చెప్పాడు. ప్రేమ పెళ్ళిళ్ళు మన ఇంటా వంట లేవని ఆమె ముక్కు చీదింది. తాతయ్య చదువుకు డబ్బు ఇవ్వడన్న విషయం కూడా చెప్పింది. అంతా విన్న వేణు, నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయిని చేసుకుంటాను, వేరే ఎవరిని చేసుకోను, చదువు మానేయడానికైనా సిద్ధం అని ఖచ్చితంగా చెప్పేశాడు. రామచంద్రరావు గారు మాత్రం కొడుకు మాటల్లోని నిశ్చితాభిప్రాయం గమనించి ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. వేణు మాత్రం తన గదిలో ఒంటరిగా మిగిలిపోయాడు. తల్లి తాతయ్య ప్రవర్తన అతనికి చికాకు తెప్పించింది. వాళ్ళు తమ ప్రేమను అంగీకరించకపోవడం, గౌరవించకపోవడం అతనికి తీవ్ర మనస్తాపం కలిగించింది. ఇక్కడ శ్రావణికి పరిస్థితి దుర్భరంగా అనిపించసాగింది. ఆమె మనసంతా పరుచుకున్న వేణు రూపం ఆమెను కలవరపట్టసాగింది. అతని సాన్నిధ్యం గడిపిన క్షణాలు పదే పదే గుర్తుకు వస్తూ మనశ్శాంతి లేకుండా చేశాయి. కాలేజీకి వెళ్ళిన స్నేహితురాలతో అన్యమనస్కంగానే గడపసాగింది. ఆమె మనసు గ్రహించిన పద్మావతి, శని ఆదివారాలు కాలేజీ సెలవులే కదా, మా ఊరు వెళదాం, మీ ఇంట్లో నేను చెప్తాను అంది. మానసిక అలజడితో బాధపడుతున్న శ్రావణికి అదే నయమనిపించింది. కూతురు మనస్తాపం మీనాక్షమ్మ కూడా గుర్తించింది. అందుకే పద్మావతి అడగ్గానే వాళ్ళ ఊరు పంపడానికి భర్తతో చెప్పి ఒప్పించింది. పద్మావతి ఉండే ఊరు గాజులపల్లి. అక్కడకు 15 మైళ్ళు ఉంటుంది. బస్సు ఊళ్ళోకి వెళ్ళదు. బస్సు దిగిన తరువాత 5 మైళ్ళు ఎడ్ల బండి మీద వెళ్ళాలి. అసలు పద్మావతి సైకిల్ మీద ఇంటి దగ్గర నుంచి బస్టాండ్ వరకు వెళతాను అన్నా వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. ఉదయం కాలేజీకి బయలుదేరినప్పుడు పాలేరు ఎడ్ల బండి మీద బస్ స్టాండ్ వరకు దింపుతాడు. సాయంత్రం బస్సు దిగే సమయానికి ఎడ్ల బండి సిద్ధంగా ఉంటుంది. శ్రావణి, పద్మావతి బస్సు ప్రయాణం చేసి దిగారు. ఆ సరికి ఎడ్ల బండి సిద్ధంగా ఉంది. అలవాటు పడిన పద్మావతి చటుక్కున బండి ఎక్కి కూర్చుంది. అలవాటు లేని శ్రావణి ఎడ్ల బండి ఎక్కడానికి ఇబ్బంది పడింది. పద్మావతి చెయ్యందించినా 2-3 సార్లు ప్రయత్నం చేసి గాని ఎక్కలేకపోయింది. పాలేరు ఎడ్లను అదిలించి బండిని ముందుకు పోనిచ్చాడు. గతుకులకు శ్రావణి, పద్మావతి ఒకరినొకరు ఢీ కొట్టుకోబోయి సర్దుకున్నారు. శ్రావణి తాత్కాలికంగా తన బాధ మర్చిపోయింది. ఈ బాయ్ ఫ్రెండ్ రమేష్ని ఎప్పుడైనా ఎడ్ల బండి ఎక్కించావా అని గుసగుసగా అడిగింది శ్రావణి. అందుకు పద్మావతి, నీవు పెద్దగానే మాట్లాడవచ్చు, మా రామయ్య దగ్గర నాకు దాపరికాలు లేవు అంది. ఎడ్ల బండి నడుపుతున్న రామయ్య, అవునమ్మా, అమ్మాయి గారికి నాకు మధ్య ఏ రహస్యాలు లేవు. అమ్మాయి గారి లవ్ వ్యవహారం మొత్తం నాకు తెలుసు, బిట్ నెంబర్తో సహా అన్నాడు నవ్వుతూ. అది విన్న శ్రావణి, ఏమీ పొద్దు, బిట్ నెంబర్లు అంటున్నాడు, కొంపతీసి నా సంగతి కూడా చెప్పేశావా అంది కాసింత కంగారుగా. చెప్పాను, కానీ నీవు భయపడవలసిందేం లేదు. ప్రాణం పోయిన రామయ్య మన సంగతి ఎవరికీ చెప్పడు, ఎందుకంటే నన్ను పెంచింది వీడే, నేనంటే ప్రాణం అంది. ఎద్దుల మెడలో కట్టిన గంటలు మోగుతూ వింత శబ్దం సృష్టిస్తున్నాయి. సాయం సమయం
చల్లటి గాలి, పచ్చడి చెట్లు, అస్తమిస్తున్న సూర్యుడు, ఎడ్ల ప్రయాణం అవన్నీ శ్రావణి మనసు మైమరిపించాయి. ఆమెకు తెలియకుండానే ఆలోచనలు వేణువైపు మరలాయి. వేణుతో ఇలా ప్రయాణం చేస్తే బాగుంటుంది అనుకుంది. ఆమె మౌనం గమనించిన పద్మావతి, ఏమే, వేణు గుర్తుకు వచ్చాడా? త్వరలోనే మీ ఇద్దరు ఇలానే మా ఇంటికి వద్దురుగాని అన్నది. తన మనసులోని ఆలోచన స్నేహితురాలికి ఎలా తెలిసిపోయిందో అర్థం కాక శ్రావణి సిగ్గుపడింది. అంతలో రామయ్య అందుకుని, అమ్మా, మీ ఇద్దరిని బండెక్కించి తీసుకువెళ్లే పూచి నాది అన్నాడు. బండి ప్రయాణం ఊపందుకుంది. మెత్తగా కూర్చోవడానికి వేసిన గడ్డి అదో రకం వాసన వెదజల్లుతున్నది. పచ్చటి పొలాల మధ్య వేసిన రోడ్డు మీద ఎడ్ల బండి ప్రయాణం ఎంతో బాగుంది. స్నేహితురాలు ఇద్దరూ కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటున్నారు. రామయ్య ఒక చోట బండాపి కొబ్బరి బొండాలు తెప్పించాడు. ఆ కొబ్బరి నీళ్లు ఎంతో తీయగా ఉన్నాయి అనుకుంది శ్రావణి. బండి పద్మావతి ఇల్లు చేరింది. అదొక రెండంతస్తుల మేడ, విశాలంగా ఉంది. పాతకాలం నాటి టేకు దర్వాజాలు దర్పంగా ఉన్నాయి. వాళ్ళ నాన్నగారు ఆ పల్లెకు దొరవారు. ఎవరైనా ఆయన మాట విని తీరవలసిందే. అతని పేరు రామరాజు. ఆయన శ్రావణిని ఆప్యాయంగా పలకరించారు. ఆ సమయంలో ఆయన టేబుల్ టెన్నిస్ ఆడుతున్నారు. వాళ్ళని ఫ్రెష్ అప్ అయి రండి, అందరూ కలిసి ఆడదాం అని ఆహ్వానించాడు. పద్మావతి అమ్మగారైతే శ్రావణిని ముద్దులు పెట్టేసుకున్నారు. అరగంట తరువాత శ్రావణి, పద్మావతి రామరాజు గారితో టేబుల్ టెన్నిస్ ఆడారు. ఆ వయసులో కూడా ఆయన ఎంతో బాగా ఆడడం శ్రావణిని ఆశ్చర్యానికి గురిచేసింది. శనివారం శ్రావణి, పద్మావతి దగ్గరలోని తోటల్లోకి వెళ్లారు. రామరాజు గారు వాళ్లకు తోడుగా రామయ్యను పంపారు. పద్మావతి అక్కడ ఒక చెట్టు చూపించి, ఇది గానుగ చెట్టు. దీని మీద ఏదైనా చెక్కితే కొద్ది కాలానికి పైకి ఉబ్బుతుంది అని చెప్పింది. ఆ మాట విన్నంతనే శ్రావణికి ఒక ఆలోచన వచ్చింది. అయితే నేను నా పేరు వేణు పేరు చెక్కుతాను. నీవు నీ పేరు రమేష్ పేరు చెక్కు అన్నది. ఆ ఐడియా పద్మావతికి నచ్చింది. ఇద్దరు సూదిగా ఉన్న రాళ్ళు తెచ్చి వేణు, శ్రావణి, రమేష్, పద్మ అని పేర్లు చెక్కారు. వేణు పేరు పక్కన తన పేరు చూసుకుంటే శ్రావణికి శుభలేఖ మీద అచ్చయ్యే తమ పేర్లు గుర్తుకు వచ్చాయి. ఆ శుభగడియ త్వరగా రావాలని భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ రాత్రి భోజనానంతరం అందరూ ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. రామరాజు గారు మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ల పాటలు పాడారు. అప్పుడే శ్రావణికి హిందీ పాటల మాధుర్యం తెలిసింది. ఆమెకు పద్మావతి ఇల్లు, ప్రశాంత వాతావరణం, ప్రకృతి శోభ, అక్కడి మనుషుల ఆప్యాయత అనురాగాలు ఎంతో బాగా నచ్చాయి. అంత మంచి చోటుకు తెచ్చిన స్నేహితురాలికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పింది. ఆదివారం అక్కడ టెలిఫోన్ ఉంటే శ్రావణి సరదాగా వేణుకి ట్రంకాల్ బుక్ చేసింది. అరగంటకు కాల్ కనెక్ట్ చేశారు. వేణు లైన్లోకి వచ్చాడు. శ్రావణి ఎంతో హుషారుగా వేణుతో తన స్నేహితురాలింటికి వచ్చిన వైనం, అక్కడి ప్రశాంత వాతావరణం, మనుషుల మంచితనం గురించి చెప్పింది. అయితే వేణు నుంచి సరైన స్పందన లేకపోవడంతో, ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది. అప్పుడు వేణు తమ ఇంట్లో పరిస్థితి గురించి వివరించి, మన ప్రేమ సంగతి తెలిసి అమ్మ మంచమెక్కింది, తాతయ్య ఈ పెళ్లిని ససేమేరా ఒప్పుకోని అని భీష్మించుకుని కూర్చున్నాడు అని చెప్పాడు.